ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. He who used to persecute us is now preaching the faith he once tried to destroy. Galatians chapter 1 verse 23. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ఈ కన్నులతో ఈ లోకాన్ని చూసినప్పుడు చాలా విషయాలు అసాధ్యంగా ఉంటాయి. చేయగలము అని అనుకున్నవి చేస్తాము గాని చెయ్యలేము, ఇది సాధ్యం కాదు అనుకున్న వాటి జోలికి కూడా మనం పోము. అయితే దేవుని దృష్టితో మనము చూడగలిగితే ఏవి అసాధ్యము కాదు, పైగా విచిత్రంగా ఉంటాయి. ఈ రోజున అసాధ్యమైనవి రేపటి రోజున చాలా సులభముగా ఉంటాయి. ఈ రోజున కష్టమైనటువంటి పనులు చాలా సింపుల్ గా చేయగలము. భయంకరమైన సమస్యల్లో కూడా మనము బలమైన వారముగా మారుతాము. శత్రువులు మిత్రులుగా మారుతారు, శాపములు దీవెనలుగా మార్చబడతాయి, అనారోగ్యములు ఆరోగ్యంగా అవుతాయి. ఇవన్నీ కూడా మన బలము, మన శక్తి వలన, మన జ్ఞానం వలన జరగవండి. కేవలం ఆయన శక్తి వలన మాత్రమే, ఆయన నోట నుండి వచ్చిన మాట వలన మాత్రమే, ఆయన అధికారము వలన మాత్రమే జరిగి తీరుతాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎన్నో సంవత్సరాలుగా అనుకున్న పని దేవుడు ఒక్క నిమిషంలో చేయగలడు. నీ సమస్యను గురించి ఎంతో మంది పాదాలు పట్టుకుని నువ్వు ఉన్నావు. వారు కనికరించలేదు, దయచూపలేదు, లేదా వారు చేసినా అవ్వలేదు. కానీ దేవుడు చేస్తాడు. నీ కుటుంబ రక్షణ గురించో, నీ బలహీనతను గురించో, నీ వ్యాధిని గురించో, నీ ఆర్థిక సమస్యను గురించో నీవు బాధపడుతున్నట్లయితే, నీవు ప్రయత్నించి అలసిపోయిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, దేవుడు ఈ రోజున నీకు ఈ వాక్య భాగము ద్వారా ప్రకటిస్తున్నాడు. మునుపు ఉన్నవి, నీవు మారాలి అనుకున్నవి అన్ని కూడా మారబోతున్నాయి. ఏదైతే నీవు బలహీనత అనుకుంటున్నావో, దేనిని చూసైతే నువ్వు భయపడుతున్నావో, దేనిని బట్టయితే నువ్వు నిరాశ చెందుతున్నావో, వాటిని బట్టే నీ జీవితం మారబోతుంది. నీలో ఆశ పుట్టబోతుంది. అవే నీకు ధైర్యంగా మారబోతున్నాయి. ఈ రోజున లేఖన భాగంలో ఈ మాటలు అపోస్తుడైనటువంటి పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటున్నవి. గలతీ సంఘానికి పత్రిక రాస్తూ తన మునుపటి స్థితిని దేవుడు ఏ విధంగా మార్చాడో అని, దానిని బట్టి మిగతా విశ్వాసులు ఎలా సంతోషించారని, దేవుణ్ణి మహిమపరిచారు అని చెబుతున్నాడు. అవును, పౌలు గారు మునుపు హింసకుడు, దూషకుడు, హానికరుడు. పౌలు వస్తున్నాడంటే సంఘం అంతా భయపడిపోయేది. ఈ పౌలుని ఎదుర్కోవడం మన వలన కాదు అని అనుకున్నారు. దొరికిన వారిని దొరికినట్లు భయపెడుతూ చిత్రవద చేస్తూ కృంగదీస్తున్నాడు. ఏ విశ్వాసం అయితే ప్రకటిస్తే చంపేస్తా అని బెదిరించాడో, అదే విశ్వాసమును తన నోటితో ప్రకటించేలా దేవుడు చేశాడు. బహుశా ఎంతో మంది పౌలుని గురించి పెద్ద పెద్ద అధికారులకు చెప్పి ఆపాలని చూసి ఉండొచ్చు. అతని ఆగడాలు ఎక్కువైపోతున్నాయని వ్యతిరేకమైనటువంటి ర్యాలీలు చేసి ఉండొచ్చు. ఈ రోజున మనం చూస్తున్నాం కదా, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల గురించి మన సహోదరులు ర్యాలీలు చేస్తున్నారు. వారి నుండి క్రైస్తవులు కాపాడండి, చర్చిలను కాపాడండి అని అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు. టీవీల్లో లైవ్లు, డిబేట్లు పెడుతూ న్యాయం కోసం మాట్లాడుతున్నారు. ఇలా చేయడం తప్పు కాదు, గాని కార్యము దేవుడు చేయాలి అని ఈ యొక్క పౌలు ఉదంతము మనకు తెలియజేస్తుంది. దేవుడు పౌలుకు దమస్కు దారిలో దర్శనమిచ్చి మార్చుకున్నాడు. ఎంతో మంది చెప్పినా మారని కఠిన హృదయం ఒక్క మాటతో మారిపోయింది. దేవుని వాక్యముతో మారిపోయింది. యేసుక్రీస్తుని గురించే స్వయంగా ప్రకటించేలా అతడు మార్చబడ్డాడు. ఈ రోజున నీ సమస్య ఎలాంటిదైనా సరే అది మారబోతుంది. మునుపు నుండి నిన్ను బాధిస్తున్న అనారోగ్యమైన, నీ యొక్క ఆర్థిక అప్పుల సమస్యలైనా, నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషులైనా, సంస్థలైనా, ప్రభుత్వాలైనా, ఏమైనా ఎవరైనా, అవన్నీ కూడా దేవుని ద్వారా మార్చబడబోతున్నాయి. నిన్ను బాధ పెట్టిన వారే నీ పక్షముగా మాట్లాడే రోజులు రాబోతున్నాయి. నిన్ను దూషించిన వారే నిన్ను ఘనపరచబోతున్నారు. నీ స్థితిని చూసి, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పరిచర్యను చూసి నవ్విన వారే ఆశ్చర్యపడేలా యేసయ్య చేయబోతున్నాడు.
ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన వలన కాని కార్యము మరేదియూ లేదు. కాబట్టి విశ్వాసముతో ధైర్యముగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా, కృపామయుడా, జాలి కలిగిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఎంత గొప్ప దేవుడో ప్రభా. హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి పౌలు గారిని మార్చుకొని ప్రభా నీ పరిచర్యకు తండ్రి తనను వాడుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభా, అయ్యా, ఈ లోకంలో నీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు ప్రభా. వేటినైనా మార్చగలిగిన దేవుడు, దేనినైనా మార్చగలిగిన దేవుడు ప్రభా. కఠినమైన హృదయాన్ని కూడా మార్చగలిగినటువంటి సైతం కఠిన హృదయాన్ని మార్చగలిగినటువంటి అయా శక్తి నీకుంది ప్రభా. అవునయ్యా, నా దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడు అయ్యా. అయ్యా, మరి తండ్రి పౌలును ఏ విధంగా మార్చి నీ సేవలో వాడుకున్నాడు ప్రభా. అయా, బిడ్డలకు కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అప్పులున్నాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రభా. అయా, మరి తండ్రి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో కూడా బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారయ్యా. ఒక్క మాట సెలవిచ్చి ప్రభా వారిని బాగు చేయండి, వారి పరిస్థితులను మార్చండి తండ్రి. ఈ రోజున నీ ప్రతి పరిస్థితిని మార్చబోతున్నానని వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డ జీవితాన్ని తండ్రి మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో వారికి స్వస్థత, వారికి ఉన్న భయంకరమైనటువంటి ఆ అనారోగ్య సమస్య నుండి యేసు నామములో వారికి విడుదల దయచేయండి తండ్రి. నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు తండ్రి. అద్భుతమైన కార్యం బిడ్డల పట్ల జరిగించండి. బలహీనతను కొట్టివేయండి అయా, శక్తిహీనతను తీసివేయండి. మీ యొక్క బలము చేత, మీ శక్తి చేత వారిని నింపండి నా ప్రభా. అయా, అదే విధంగా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నారో ప్రభా, అయా మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నారు ప్రభా. అద్భుతాన్ని జరిగించండి అయ్యా. మరి తండ్రి కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి అయా. మనస్పర్ధలను కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య సమాధాన స్థితిని దయచేయండి అయా. ఇరువురుగా తండ్రి ప్రార్థిస్తుండగా గొప్ప గొప్ప కార్యాలు వారి పట్ల మీరు జరిగిస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా అయా బిడ్డలు ప్రభా మిమ్మల్ని సేవించి మిమ్మల్ని తండ్రి ఆరాధించే బిడ్డలుగా బిడ్డల్ని నిలవబెట్టండి. ముఖ్యంగా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోవడం, గేమ్స్ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఆ డ్రగ్స్ అడిక్షన్ నుంచి కూడా విడుదల దయచేయండి అయా. మరి తండ్రి పెద్దల మాటలకు గౌరవం ఇచ్చేటట్లుగా ప్రభా, తల్లిదండ్రులను అర్థం చేసుకునే బిడ్డలుగా అయా యవన బిడ్డలను తండ్రి మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని క్షేమకరముగా ఉండునట్లుగా సహాయము చేయండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి నా ప్రభా. అయా దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి ప్రభా. మీ సువార్తను ప్రకటిస్తుండగా వచ్చే నిందలు, అవమానాలు అన్నిటినీ తండ్రి ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని నిలవబెట్టండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి మీ యొక్క కాపుదలను దయచేయండి ప్రభా. ఏ ప్రమాదము, ఎటువంటి ఆటంకాలు వారికి రాకుండా సహాయం చేయండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అదే విధంగా కూలి పని చేసుకున్న బిడ్డలను దీవించండి నా ప్రభ. ఆశీర్వదించండి. అనాథలను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి ప్రభ. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. అయా వారు పెడుతున్న మొరను మీరు ఆలకించండి ప్రభ. వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చెప్పుకోలేనటువంటి బాధతో అయా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొర పెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని, అయా రక్షణ లేక ఉన్న బిడ్డలందరికీ రక్షణ దయచేయమని ప్రభ. అయా మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని ప్రేమించి, మీ నామాన్ని ప్రకటించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.